గురుగారు, ఉగాది పర్వదినాన్న తప్పనిసరిగా షడ్రుచులతో కూడినటువంటి పదార్థాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇందులో పరమార్థం ఏంటి? ఉగాది అంటేనే యుగానికి ఆది. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడు సృష్టిని ప్రారంభించే ప్రయత్నం చేశాడు కనుక ఆ పర్వదినాన్ని యుగానికి ఆదియే, సంవత్సరానికి ఆది. కొత్త సంవత్సరము, కొత్త ఆలోచనలు, కొంగొత్త పోకడలు, ఇవి అన్నీ కూడా ఎలా ఉంటాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అని తెలియజేయటం కోసమే ప్రసాదంలో షడ్రుచులను ఉంచారు. బెల్లం తీపి, పచ్చిమిరపకాయ కారము, మామిడి వగరు, వేప చేదు, చింతపండు పులుపు, ఇవి అన్నీ మిళితం చేసి ఈ 6 రుచులతో ప్రసాదం ఉన్నట్టే జీవితం కూడా ఈ 6 కలయికగా ముందుకు సాగుతుంది. ఎప్పుడూ సంతోషమే ఉండదు, ఎప్పుడూ దుఃఖమే ఉండదు, ఎప్పుడూ భీభత్సమే ఉండదు, ఎప్పుడూ భయమే ఉండదు. ఇలా అన్ని ఆలోచనలతో ముందుకు సాగేటువంటి జీవితం అనేకమైన అనుభవాలకు నిలయంగా కొనసాగుతుంది. ఇది తాత్వికమైన చింతన అయితే, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము మనం స్వీకరించేటువంటి ఈ ప్రసాదం. దీనిలో మామిడి వాతావరణాన్ని పునీతం చేసే లక్షణం కలిగింది. బెల్లము నీ ఎముకలకు శక్తినిచ్చే లక్షణం కలిగినది. వేప ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి తత్వము కలిగినది. ఇలా ఈ 6 పదార్థాలకు కలిగిన అద్భుతమైనటువంటి లక్షణాలు మన ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి తత్వము కలిగినవి కనుక ఇహము పరము రెండింటినీ అందించేదే భారత జీవన విధానం కనుక దాన్ని అవలంబిస్తూ ఋషి వాక్యాన్ని అనుసరిస్తూ అద్భుతమైన జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి.